గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు. నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా, ధైర్యం తెచ్చుకొనుడి. నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. ఆయనను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉండునని చెప్పాను. అలాగే యోనా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. అతడు వార్త ఇట్లనేను, నేను హెబ్రీయుడను, సముద్రముకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను. కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడిరి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీ పాదములకు స్తోత్రాలు నాయన. ఈ ప్రభుదినమందు ఉదయకాలము ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రములు. మరి ఒకసారి రాత్రి సువార్త కూడికలో భాగముగా మీ వాక్యాన్ని చదువుకొని ఉన్నాము. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, దర్శించండి. ఎవరైనా పాప క్షమాపణ రక్షణ పొందకపోతే మీ యందు విశ్వాసం ఉంచి మీ పిల్లలయ్యే అధికారము దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. దేవా స్తోత్రములు, పరిశుద్ధుడా స్తోత్రాలు. ఇంకా ఎవరైనా రావాల్సిన వారుంటే త్వరపెట్టి మందిరానికి నడిపించండి. మీ సన్నిధి మాతో ఉంచి మాతో మాట్లాడి మీరే మహిమ పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగము అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయంలో దైవజనుడు పౌలు ఖైదీగా ఆయన్ను పట్టుకున్నారు. రోమా ప్రభుత్వములో ఉన్నటువంటి ప్రధానులు, అధికారులు పౌలును పట్టుకొని ఆయనను న్యాయము తీర్చడానికి కైసరు న్యాయపీఠం ఎదుటనే నేను మాట్లాడుకుంటాను అని చెప్పినందుకు ఇక్కడున్న అధికారులు, శతాధిపతులు, ప్రధానులుగా ఉన్నవారు ఏం చేసినారంటే, నీవు అడిగినట్టే నీకు కైసరు ఎదుట ఖచ్చితంగా నిన్ను పంపుతామని చెప్పి యెరూషలేములో నుండి ఆయనను ఎక్కడికి తీసుకొని పోతున్నారంటే రోమా పట్టణంలో ఉన్నటువంటి ఇటలీ రాజధాని రోమా పట్టణానికి తీసుకొని పోతా ఉన్నారు. తీసుకొని పోయేటప్పుడు ఆయన 2 ఓడలు మారినట్లు వాక్యంలో రాయబడింది. 27వ అధ్యాయం 1వ వచనంలో, మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతి అయిన యూలి అను వానికి అప్పగించిరి. ఆసియా దరి వెంబడి ఉన్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తయ్య పట్టణపు ఓడ ఎక్కి మేము బయలుదేరితిమి. వీరితో పాటు ఈ ఓడలో ఉన్నవారందరూ కూడా ఖైదీలే, సామాన్య విశ్వాసులు ఎవరు లేరు, మొత్తం ఖైదీలే. అంటే రకరకాల పనులు చేసి నేరాలు ఘోరాలు చేసి వచ్చిన వాళ్ళంతా ఉన్నారు దాంట్లో.
దేంట్లో? ఓడలో. మీరు ఎప్పుడన్నా సిఆర్పి దళాలని వస్తూ ఉంటాయి, సెంట్రల్ పోలీసులు వస్తూ ఉంటారు. వాళ్ళ వ్యాన్లు ఎట్లుంటాయి తెలుసా? టిప్పర్ లెక్క ఉంటాయి, కచ్చక కలర్లు ఉంటాయి రంగు. దాంట్లో అంతా సిపాయిలు మొత్తం వాళ్ళు గన్నులు తీసుకొని చకచక దిగుతారు, తెలుసు కదా. మరి ఏదైనా సరే చెరసాలలో ఉన్నారంటే, ఖైదీలుగా ఉన్నారంటే వాళ్ళ డ్రెస్సు వేరుంటుంది. డ్రెస్ మీద ఏముంటుంది? నెంబర్ ఉంటుంది. వాళ్ళ డ్రెస్సు తెల్లగా ఉంటుంది, నెంబర్ ఉంటుంది. వాళ్ళు ప్రతిరోజు ఉదయం సాయంత్రము వాళ్ళకు పని చేయడానికి ఒక తోటలాగా పెట్టింటారు. చెట్లలో కానీ ఏదైనా నాటేసేదో కానీ ఏమైనా పనులు కల్పిస్తూ ఉంటారు. ఎవరికి ఏ పని వచ్చినా ఆ పని చేపిస్తూ ఉంటారు. ఖైదీకి కార్ డ్రైవింగ్ వస్తుంది అనుకో, జీప్ డ్రైవింగు, ఖైదీకి వాడిని తోలకపోతారు, డ్రైవింగ్ చేయొచ్చురా అని చెప్పి. అట్లా ఏదో ఒక పని అప్ప చెప్తూ ఉంటారు. మరి వీళ్ళందరూ కూడా ఒక ఓడ ఎక్కి ఖైదీలందరినీ ఇటలీ తీసుకుపోయి, ఇటలీ రాజధాని రోమ్కు తీసుకొని పోవాలి. ఇక్కడ ఒక ఓడ ఎక్కినారు, అద్రముత్తయ్య పట్టణపు ఓడ ఎక్కి ఆసియా దరి వెంబడి ఉన్నటువంటి పట్టణముల మీదుగా అది ప్రయాణం చేస్తూ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ పోవాలనుకోండి ట్రైన్లో, ఎక్కడెక్కాలి? నంద్యాలలో ఎక్కితే ఎట్లా వెళ్ళిపోతుంది? అది ఎట్లా పడిపోతుంది? కర్నూలు హైదరాబాద్ పోతుందా? డోన్ పోదు, డోన్ నుంచి మళ్ళీ రివర్స్ అవుతుంది కర్నూలు రూటుకు. వీళ్ళు కూడా అంతే, ఒక స్టేజ్ వరకు పోయినాక ఇంకొక ఓడ ఎక్కినారు 6వ వచనంలో. అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళనై ఉన్న అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మల్ని ఎక్కించాను. ఇంకొక ఓడ వచ్చింది. మేము ఎప్పుడో ఒక 25 సంవత్సరాల కిందట ఒకరిది పెళ్ళుంటే విశాఖపట్నం దగ్గర ఎలమంచలి, ఆ ఊర్లో పెళ్ళి అన్నమాట. మా క్లాస్మేట్ జేజిబాబుది పెళ్ళి అక్కడ అని అందరినీ ట్రైన్లో తీసుకుపోయినారు. నంద్యాల నుంచి విజయవాడ పోయినాం. ట్రైన్ ఉదయం 6 గంటలకే దింపింది. కరెక్ట్గా 6:15 విశాఖపట్నం పోయేటువంటి ఎక్స్ప్రెస్ ఉంది, రత్నాచల్ ఎక్స్ప్రెస్ అని. చకచక దాంట్లోకి ఎక్కించినారు. అంటే ఇది దిగాల, అది ఎక్కాల, ట్రైన్ అది ఎక్కాల. వీటి కోసమే దాన్ని పెట్టినారు. ఇందులో ప్రయాణం చేసే వాళ్ళు షిఫ్ట్ అయ్యి దాంట్లోకి పోవాలని. ఆ విధమైన సిస్టము దైవజనుడు పౌలున్నప్పుడే ఓడను దిగినారు. మళ్ళా ఇటలీ పోయేటువంటి ఓడను ఎక్కించినారు. శతాధిపతి వచ్చి ఎక్కించి వారిని ఎక్కించెను. అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి నిన్నూకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మను పోనీనందున క్రేతు చాటున సల్మోనేదరిని ఓడ నడిపించితిమి. వాక్యములో దైవజనుడు పౌలు ఖైదీగా ఓడలో ప్రయాణం చేస్తున్న సంగతి మీకు చెప్తున్నాను. ఈ ప్రయాణంలో ఒక చోట దిగినారు, మళ్ళీ రెండో ఓడ ఎక్కించినారు. ఓడలోకి ఎక్కినాక దైవజనుడు ఆ ఓడ నావికునికి యజమానికి పోయి చెప్పినాడు. అయ్యా, ప్రజలకు కూడా చెప్పినాడు. అక్కడ మొత్తం 276 మంది పౌలుతో కలుపుకొని, ఓడలో ఎంతమంది ఉన్నారు? 276 మంది. ఈ 276 మంది ఓడలు ఉన్నారు. పౌలుకు ఒక ఆలోచన వచ్చింది. అయ్యలారా, ఈ దారి వెంబడి వెళితే మనకు ప్రమాదం వచ్చాది, ప్రాణాపాయం వచ్చాది. నాకు అలా తోస్తూ ఉంది. 6 సెన్స్ అంటారు. సెన్స్ అలా చెప్తా ఉంది నాకు. దయచేసి నా మాట వినండి అని చెప్పినారు. చెప్తే ఆ ఓడలో ఉన్న ఖైదీలు మొత్తము ఏమన్నారంటే, ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం ఏంటంటే 10వ వచనములో అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను.
ఈ దారిన వెళితే ప్రమాదం జరుగుతుందని చెప్పి హెచ్చరిక చేసినాడు దైవజనుడు పౌలు. హెచ్చరిక చేస్తే ఆ హెచ్చరికను ఏం చేసినాడంటే కాల రాసినారు. నువ్వేందా మాకు చెప్పేది? నువ్వు ఖైదీ, నువ్వు మాకు చెప్పేటో నువ్వే? నువ్వు మంచివానివైతే ఖైదీ ఎందుకుంటావు లోపల? చెడ్డోనివి కాబట్టి నిన్నేం చేసినారు? ఖైదీగా పట్టుకున్నారు. మంచివాడిని ఎందుకు పట్టుకుంటారు ఖైదీగా? నువ్వెట్లా చెప్తున్నావు ఈ దారిన వెళ్తే ప్రమాదం వచ్చేది, అపాయం వచ్చేదని చెప్పి వాళ్ళు లెక్క జమ చేయకుండా పెద్ద పట్టించుకోలే. ఈయన ఏందో చెప్తున్నాడు, మనకేం పని ఉంది అని. ఈ దినాల్లో యేసుప్రభు దేవుడు అంటే ఎవడు పట్టించుకోడు. ఎవరికి ఏం అవసరం లేదు. మాకేం పని ఉందా, నువ్వు చెప్పుకో దేవుడని. తర్వాత సంగతి దేవుడు ఎరుగు. నువ్వు బతికినంతకాలం చెప్తాడు యేసుప్రభు దేవుడని. మేము మాత్రము 3 పూట్ల తింటాము, మందిరానికి రాము, ఎగరు కొడతాము, మా బుద్ధి పుట్టినట్టు ఉంటాము. యేసుప్రభు దేవుడని ఎందుకు చెప్తావు? నువ్వు చెప్తే మేము నమ్మాలనా? అంత నిర్లక్ష్యం అన్నమాట. ఇప్పుడు తెలదు. ఆడ నరకములో అగ్నిగుండంలో కాలుతున్నప్పుడు ఎంత పని చేసి మర్రా మనము? భక్తి చేసిమి, ఎగురుతుమి, కింద పడితిమి, అది చేసిమి, ఇది చేసిమి. ఆ రోజు చెప్తున్నారు చర్చిలలో వాక్యము, మనం నమ్మకపోతేమే ఎంత పని అయిపా. ఇగోగాల అగ్నిగుండంలో కాలవలసి వచ్చింది. భూమి మీద ఉన్నప్పుడు, భూలోకంలో ఉన్నప్పుడు అప్పుడే నమ్ముకొని ఉంటే బాగుండునే అని అప్పుడు అగ్నిగుండంలో పాతాళములో ఆలోచన చేస్తే నీ ఆలోచన చెల్లదు. నీ ఆలోచన ఒక నిర్ణయం తీసుకోవాల్సింది భూమి మీదనే. ఈయన దైవజనుడు చెప్తా ఉంటే లెక్కజమ లేకుండా నీకు తెలుసా మాకు తెలుసా ఓడ ప్రయాణం చేసేది? నీకేం తెలుసా నీ ఓడ ప్రయాణము చెప్తున్నావు? హెచ్చరిక చేసిన పట్టించుకోలే. అటు రాయబడిన వాక్యం ఏంటంటే, అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడు చెప్పినదే నమ్మెను. లోకం ఎవరిని నమ్ముతుంది? యేసుప్రభుని నమ్ముకోండి అని రాయబడింది. 118వ కీర్తన అనుకుంటా. నరులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరిని నమ్ముకోవాలి? దేవుని నమ్ముకోవాలి. వీళ్ళు పౌలు చెప్పింది నమ్మక ఇతడు అబద్ధం చెప్పినాడు, ఈయనకేం తెలుసు అని ఆ ఓడ నావికుడు, ఓడ యజమానుడు చెప్పిన మాట విన్నారు. యజమానులు ఇప్పుడు ప్రైవేట్ బస్సులు తిరుగుతూ ఉంటాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు సిటీ బస్సులు తిరిగేటివి నంద్యాలలో. ఓనర్ టికెట్ ఇచ్చంటాడు, ₹10 టికెట్. పెద్ద చర్చి కానుంటి నూనెపల్లకి ₹10, పెద్ద చర్చి కానుంటి రామనాథ్ థియేటర్ కాటికి ₹1. ఆ దినాల్లో 1986, 87 ఆ దినాల్లో సిటీ బస్సులు తిరిగేటివి. ఎవడరా టికెట్లు కొట్టేదంటే ఓనరే డ్రైవింగ్ చేస్తాడు, ఓనరే టికెట్లు కొడతాడు. ఓనర్ కొడుకు ఎవరో ఒకరు. మిగతా వాళ్ళు నమ్మరు. వాళ్ళు ఎందుకని నమ్మరు? మోసం చేస్తారని. ఇక్కడ ఓడ నావికుడు, యజమానుడు ఇద్దరున్నారు. ఓడను నడిపేటువంటి వాడున్నాడు, యజమానుడు ఉన్నాడు. వాళ్ళు చెప్పినది నమ్మినారంట. ఆ శతాధిపతి వాళ్ళు చెప్పినది నమ్మినాడు. యేసుప్రభు చెప్పింది, దేవుడు చెప్పింది, దేవుని యొక్క భక్తుడు, సేవకుడు, సువార్థికుడు, దైవజనుడు చెప్పిన మాట నమ్మలే. పాని ఓడ నడుపు ఆయన చెప్తాలే నడిపినారు. ఒక 2-3 గంటలు నడిచినాక వాళ్ళకు పెద్ద గాలి ఎదురైంది, తుఫాన్ ఎదురైంది. ఏమర్రా చెప్తే నమ్మకపోతురే, ఇప్పుడు మీ తిప్పలు మీరు పడర్రి, మీ చావు మీరు చావర్రి అన్నట్లుగా దైవజనుడు ఓడలోనే ఉన్నాడు. దాంట్లోనే సరుకులు తీసి సముద్రం లేచన్నారు, తేలిక చేయాలని చూస్తున్నారు. ఆయన చెప్పిన మాట వింటే ఓడ బాగా ప్రయాణం అవునే, ఎంత పని అయిపోయని చెప్పి అప్పుడు ఆలోచన చేస్తున్నారు. శ్రమ వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఆలోచన చేస్తారు. 3 పూట్ల తిని హాయిగా ఆవలించుకుంటూ నిద్రపోతూ ఉంటే దేవుని గురించిన భయము, ఆలోచన ఎవరికి రాదు. ధనవంతుడు ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు బహుగా సుఖపడుచున్నాడని రాయబడింది. కష్టం అంటే తెలియదు, శ్రమ అంటే ఏందో తెలియదు ధనవంతునికి. దేవుడు అంటే అసలు తెలియదు, భయం లేదు, భక్తి లేదు. లోకం విడిచినాక నన్ను ఎందుకు ఈడ కాల్చిపోతున్నా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు
అంటున్నాడు. ఏం భూమి మీద ఉన్నప్పుడు ఏం చేసినావు నువ్వు? మందిరానికి పోయినావా? వాక్యం విన్నావా? ప్రార్థన చేసినావా? భయం కలిగినావా? భక్తి కలిగినావా? కాబట్టి ఏది లేదు, 0, 0. కాబట్టి ఇప్పుడు యాతన పడుచున్నాడని వాక్యంలో రాయబడింది. సరే, శతాధిపతి వాళ్ళు చెప్పింది నమ్మినాడు, కానీ దైవజనుడు చెప్పినది నమ్మలే. మొత్తం మీద ప్రయాణం అయితే పోతా ఉంది. సరుకులు వాడేసినారు, తేలిక చేసుకున్నారు, కొనసాగుతూ ఉన్నారు. ఏది ఏమైనా కానీ ఇదంతా అయిన తర్వాత 22వ వచనంలో ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకోండి. రెండోసారి చెప్తున్నాడు. మొదటిసారి హెచ్చరిక చేసినాడు. హెచ్చరిక 10వ వచనంలో చేసినాడు. 10వ వచనంలో హెచ్చరిక చేసినాడు, ఈ ప్రయాణం బాగుండదు అని. ఈ ప్రయాణంలోనే రెండోసారి హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడంటే, గత రాత్రి నేను ఎవని వాడనో, నేను ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గత రాత్రి నా యొద్ద నిలిచి ఇలాగూ మాట్లాడినాడు. పౌలా, నీకు ఏ హాని కలగదు, ప్రాణాపాయం ఏది రాదు. ఓడలో ఉన్న 76 మంది కూడా బ్రతికి గడన పడతారు, ఇది నమ్ము అని చెప్పి దేవుని దూత చెప్పి అదృశ్యమైనాడు. ఎవరికి చెప్పినాడు? పౌలుకు. పౌలు తెల్లారినాక అందరి దగ్గరికి వచ్చి ధైర్యం తెచ్చుకోండి, ఏం పర్వాలేదు, మనకేం ముప్పు రాదు, నేను ఎవరిని వాడనో ఎవరిని సేవించుతున్నానో ఆ దేవుని దూత గత రాత్రి నా దగ్గర నిలిచి మాట్లాడినాడు కనుక ఇప్పటికి 14 రోజులైంది సూర్యుని చూడక, ఆహారము నీళ్లు త్రాగకుండా 14 రోజులు ఉన్నారు ఓడలోనే. ఎంతమంది? 276 మంది. ఆ వచనం 36లో రాయబడింది. ఓడలో ఉన్న మేమందరము 37, ఓడలో ఉన్న మేమందరము 276 అని రాయబడింది. ఇప్పుడు పౌలు ఏం చేసినాడంటే, నేను దేవుని నమ్ముచున్నాను అన్నాడు. వాక్యం తెలుసా మీకు? 25వ వచనం. కాబట్టి ఐలారా ధైర్యం తెచ్చుకొనిడి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవునిని నమ్ముచున్నాను. శతాధిపతి ఎవరిని నమ్మినాడు? ఓనర్ను, యజమానుణ్ణి, ఓడ నావికుడిని చెప్పినది నమ్మినాడు. 11వ వచనములో శతాధిపతి అంటే ఆ ఖైదీల కల్లా అధికారి, జైలర్ అంటారు అతన్ని. అతడు ఉన్నాడు అన్నమాట. ఎట్లా పోవాలో చెప్పాయంటే ఇట్లనే పోరన్నాడు. ఓడ నావికుడు మరి యజమానుడు చెప్పినట్లు పొండి అన్నాడు. ఆ ఖైదీగా పట్టబడినాడే ఆయన చెప్పినట్లు ఇనాకర్రన్నాడు. కాబట్టి ఇక్కడ నేను దేవుని నమ్ముచున్నాను అన్నాడు. మనమంతా ఎవరిని నమ్ముకున్నాం? మనుషులనా దేవుణ్ణా? కొందరు ఏం చేస్తారు తెలిసిన, మనుషులను నమ్ముకుంటారు, రాళ్లను, రప్పలను, చెట్లను, పుట్టలను నమ్ముకొని భంగమైపోతున్నారు. ఎవరిని నమ్ముకోవాలి? దేవుని నమ్ముకోవాలి. నేను దేవుని నమ్ముచున్నానని చెప్పినాడు. ఎవరు? పౌలు. సరే, తర్వాత ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసింది, మనము చిన్న ప్రమాదం అయితే జరుగుతుంది, అది అయిన తర్వాతనే మనం గడన పడతామని చెప్పినాడు అంటూ ఒక మాట రాయబడింది. చూడండి 31వ వచనం. అందుకు పౌలు, వీరు ఓడలో ఉంటే గాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పెను. ఓడలో ఉంటేనే మీరు బ్రతుకుతారు. ఓడలో నుండి బయటకు వచ్చినారా? సచ్చారు. మీకేమర్థమవుతుంది? ఓడ అనేది మీరు ఎప్పుడన్నా నిన్నారా? ఓడ ఎక్కడుంది? నోవహు ఓడ. ఓడలో ఉన్నవారంతా ఏమైనారు? ఎంతమంది? 8 మంది. ఓడ బయట ఉన్న వాళ్ళంతా చనిపోయినారు. ఇక్కడ కూడా పౌలు అంటున్నాడు, ఓడలో ఉంటేనే మనం బ్రతుకుతాము, ఓడలో నుండి బయటకు వచ్చే సచ్చాము. కోటపాడులో సంఘాలు 2 ఉన్నాయి. ఏదో ఒక సంఘములో ప్రార్థన పోయే వాళ్ళు ఖచ్చితంగా పోవాలి. ఒకరి మీద ఒకళ్ళు సాడీలు చెప్పుకోకుండా మందిరానికి రండి, వాక్యం వినండి అని చెప్పుకొని ప్రేమ చూపి మంచితనం చూపి మందిరానికి పిలిచాల.
చర్చికి రండి, వాక్యం వినండి. ఎవరైతే చర్చికి వచ్చారో, ఎవరైతే వాక్యం వింటారో, ఎవరైతే యేసుప్రభుని హృదయంలో చేర్చుకుంటారో వారు మాత్రమే అగ్నిగుండాన్ని, నరకాన్ని తప్పించుకుంటారు. మందిరములో, సంఘములో ఉంటేనే మనము ఆత్మరక్షణ పొందేది. మందిరానికి వెలపట, సంఘానికి వెలపట ఉంటే ఏముంటుంది? ప్రమాణము. సంఘం ఎవరిది? దేవునిది. ఎలా సంపాదించినాడు? స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. మంది రక్తం కాదు, స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. తన సొంత రక్తము కార్చి సంపాదించుకున్నాడు. కొందరు అంటూ ఉంటారు చెమట కార్చి సంపాదించుకున్నామని. చెమట కార్చి సంపాదించుకున్నాడు, అది వేరు. దేవుడు స్వరక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. మనల్ని నరకానికి పోకుండా కాపాడేది ఎవరు? దేవుడే. కాబట్టి మీరు ఓడలో ఉంటేనే మీకు సేఫ్ జోన్లు ఉంటారు, ఏ ప్రమాదం ఉండదు. చర్చిలో ఉన్నంతసేపు, సంఘానికి వచ్చినంతసేపు శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏదొచ్చినా, సమస్య వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏమొచ్చినా దేవుడు అండగా ఉండి ప్రతి విషయంలో తోడుగా ఉండి సహాయం చేసి విడిపించుకుంటూ వచ్చాడు. ఏం చర్చిలన్నా, ఏం వాక్యంలన్నా అని నిర్లక్ష్యం చేసినావా దిగబడిపోతా ఊబిలేకి. నిర్లక్ష్యం చేస్తే ఊబిలేకే. 40వ కీర్తనలో దావీదు అన్నాడు, యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొంటిని, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తెను. జిగటగల దొంగ ఊబిలో నుండి దేవుడు ఏం చేసినాడు? పైకి అలాంటి వారిని లేవనెత్తాడు. కోటపాట్లో దిగబడిపోయినారు, ఊబిలో కూరుకొని పోయినారు. సోదమ గోమరలో ఉన్నట్టు 3 పూట్ల తిని తాగి టీవీలు చూసుకుంటూ, సెల్లులు చూసుకుంటూ ఎవని లోకములో వాడున్నాడు. నరకానికి పోయినాక అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఏం తెలియదు. భూమి మీద ఉన్నంతకాలం ఏది తెలియదు. ఎవరు ఇష్టం చెప్పిన వాళ్ళు ప్రవర్తిస్తారు. లోకం ఇడిచినాక తెలుస్తుందని చెప్పి దేవుడు గ్రంథంలో రాయించి పెట్టినాడు. కాబట్టి ఇక్కడ మొత్తం మీద నన్ను ఏం చేసినారంటే, ఓడను సముద్ర ప్రయాణములో తాళ్ళు కోసి సరుకులు సముద్రం లేసి అట్లా చేసి ఇట్లా చేసి మొత్తం మీద నడిపించుకుంటూ, ఇంకెంత దూరం ఉంది, ఏదన్నా గ్రామం కనపడుతుంది, ఆ దేశం కనపడుతుంది అని చెప్పి ఎదురు చూసుకుంటూ, సూర్యుడు కనపడతాడా, ఎప్పుడు కనపడతాడని ఎదురు చూసుకుంటూ రకరకాలుగా ఉన్నారు. ఆ సందర్భంలో 34వ వచనంలో ఇలాగ చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నా అంటే, ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు గనక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను, ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మా దగ్గర కొన్ని రొట్టెలు ఉన్నాయి, 14 రోజులైంది మీరేమీ పుచ్చుకోలేదు, దయచేసి మంచి కొంచెం పుచ్చుకోండి అని చెప్పి దైవజనుడు ప్రార్థన చేసి కృతజ్ఞతలు చెల్లించి తలా ఇంత ఇచ్చినాడు. దేనికి? ప్రాణరక్షణ అన్నాడు. ఏ రక్షణ? ప్రాణరక్షణ. హాస్పిటల్ పోయేది ఏ రక్షణ కోసము? ప్రాణరక్షణ కోసము. ప్రాణాన్ని కాపాడాలని డాక్టర్లు. మరి ప్రాణాన్ని, ఆత్మను రెండింటిని నరకం లేసేది ఎవరు? దేవుడు. మరి ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఇప్పుడు ప్రాణరక్షణ వేరు, ఆత్మరక్షణ వేరు. ఇప్పుడు హత్య జరిగితే ఏమంటున్నది లోకము? ఆత్మహత్య. అంత దేవుని వాక్యం ఏం చెప్తుంది? ప్రాణహత్య అంటుంది వాక్యం. ప్రాణాన్ని హత్య చేసినాడు కానీ ఆత్మను చంపనీకి ఎవనికి అధికారం లేదు. ఆత్మ నిరంతరము జీవించాలి. మనలో ఉన్న ఆత్మ నిరంతరము జీవించాలి. యేసుప్రభుని నమ్ముకుంటే పరలోకంలో యుగ యుగాలు ఉంటాము నిరంతరము. యేసుప్రభును నమ్మకపోతే యుగ యుగాలు నరకములో, అగ్నిగుండములో కాలాలి ఆత్మ, అంతే. ఇదేం బెదిరియని కాదు చెప్పేది. యేసుప్రభు చెప్పమన్నాడు, చెప్తున్నాం, అంతే. చెప్పమన్నాడు, చెప్తున్నాం. వింటే బాగుపడతారు, దిద్దుకుంటే బాగుపడతారు, మార్పు వచ్చే బాగుపడతారు, నెమ్మది దొరుకుతుంది, దేవుడు తోడుగా ఉంటాడు, సహాయం చేస్తాడు. మేము నమ్మము, మా ఇష్టము అంటే దానికి మీరే బాధ్యులు, మేం కాదు. కాబట్టి ఇక్కడ ఏమన్నా అంటే ప్రాణరక్షణ కొరకు కొంచెం పుచ్చుకోరంటే పౌలు చెప్పినట్లు తిన్నారు. ఇదే వాక్యము ఆదికాండం 45వ అధ్యాయము
5వ వచనంలో యోసేపు చెప్పినాడు, నా సహోదరులారా, దేవుడు మనందరి ప్రాణ రక్షణ కొరకు నన్ను ఐగుప్తుకు ముందుగా పంపాను అన్నాడు. ఎవరు? యోసేపు. యోసేపు ఎందుకు పోయినాడు ఐగుప్తుకు? ప్రాణరక్షణ కొరకు. ఎవరి ప్రాణరక్షణ కొరకు? సహోదరులు, వారి కుటుంబాలు, వాళ్ళ పిల్లలు మొత్తం 70 మంది ప్రాణంతో బ్రతికి గడ్డన పడాలంటే ఎవరు పోవాలా? ముందు యోసేపు పోవాలా. మనమందరము నరకం తప్పించుకోవాలంటే మన కోసం ముందుగా వచ్చినది ఎవరు? యేసు ప్రభు. మనను పరలోకంలో చేర్చడానికి వచ్చినాడా, నరకంలో చేర్చడానికి వచ్చినాడా? పరలోకంలో చేర్చడానికి వచ్చాడు. దేవుడు ఉండే స్థలం ఏది? పరలోకము. సాతానుడు ఉండే స్థలం ఏది? నరకము. వాని కోసమే నరకం ఉండేది, మనుషులకు కాదు. సాతానుకు వాని అనుచరులకు అగ్నిగుండము, మనుషుల కొరకు కాదు. ఒకడు ప్రశ్న వేసినాడు, దేవుడు మనుషులకు పరలోకం చేస్తే మరి నరకం ఎందుకు చేసినాడు అన్నాడు. నరకం ఎందుకు చేసినాడంటే మనుషుల కోసం కాదయ్యా, సాతానుకు వాని అనుచరులకు నరకం చేసింది. వాడిని చేసినాడంటే నేను నా అనుచరులు ఉంటే బాగుండదు, దేవుడు చేసిన మానవులందరినీ లాక్కొని నరకానికి తీసుకుపోవాలని ప్లాన్ చేసి అందరినీ తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ప్రతి ఒక్కరికి నేర్పినాడు. ఏం నేర్పినాడు? కొందరికి త్రాగుడు, అది సైతాన్ లక్షణం. కొందరికి మట్కా, అది సైతాన్ లక్షణం. కొందరికి బెట్టింగులు, అది సైతాన్ లక్షణం. కొందరికి వ్యభిచారం, అది సైతాన్ లక్షణం. ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టేసి బానిసలాగా చేసి వీళ్ళు చచ్చిపోతే ఎక్కడికి పోతారంటే నరకానికి. లిస్టు రాయబడింది. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, వ్యభిచారులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండే గుండములో పాలు పొందుతురు అని చెప్పి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీరు ఎరగరా, మీలో కొందరు అట్టివారై ఉంటిరి అని ఆడొక లిస్ట్ ఇచ్చినాడు. వీరంతా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరరు అని రాయబడి. యేసు ప్రభునందు విశ్వాసం ఇచ్చిన వారు మాత్రమే ఎక్కడుంటారు? చర్చిలో ఉంటారు. విశ్వాసం ఇచ్చిన వాళ్ళంతా ఎక్కడుంటారు? చర్చిలో, సంఘములో, ప్రార్థనలో ప్రతి ఆదివారం ఉంటారు. 6 దినాలు పని చేసుకోండి, ఆదివారం నా సన్నిధిలో కనపడారండి. ఆదివారం కూడా ఎగరగొట్టి పనికి పోమని చెప్తున్నాడు సాతానుగాడు. మనకు వాడకపోతే చేస్తాడు. దేవుడు ఏం చెప్తాడు? ఆదివారం మీది కాదు, నాది అన్నాడు. ఆదివారం మనదే దేవుందా? మరి దేవుని దినాన్ని దేవుని కేటాయించాలన్నా మనకు కేటాయించుకోవాలన్నా? ఆదివారము ఎవరిచ్చినారు మనకు? దేవుడే ఇచ్చినాడు. కాబట్టి గ్రంథంలో చూస్తూ ఉన్నాము, ఆ ప్రాణరక్షణ కొరకు పుచ్చుకోండి అని చెప్పినాక మొత్తం మీద 2 సముద్రాలు కలిసే చోట ఓడ ఇరుక్కపోయింది. అంటే సుడిగుండంలో ఇరుక్కుని అది ఓడ బద్దలైపోయింది. బద్దలైపోతానే ఒక ఆల్టర్ కాల్ చెప్పినారు, అయ్యా ఈత వచ్చిన వాళ్ళంతా ఈదుకొని పొరి గడ్డకు అని ఒడ్డుకు. ఈత రాని వాళ్ళల్లా ఏం చేయాలా? త్రాళ్ళు పట్టుకొని, చెక్కలు పట్టుకొని, ఏదో ఒకటి పట్టుకొని మొత్తం మీద ఈత వచ్చిన పట్టుకొని చిన్న గడ్డకు బొర్ర నాయన అని చెప్పినాడు. మొత్తం మీద అందరు గడనమన్నారు దేవుడు చెప్పినట్లు. ఈత రాకపోయినా కొట్టుకొచ్చన్నారు వాళ్ళు. ఈత రాకపోయినా కొట్టుకొని వచ్చన్నారు. ఎందుకు? దేవుని మాట నెరవేరాలి కాబట్టి వాళ్ళు తేలుకుంటూ నీళ్ళ మీద కొట్టుకొని వచ్చి ఒడ్డుకు చేరినారు. ఆ వాక్యమే రాయబడినది, చూస్తారా? 44వ వచనంలో కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలననియో ఆజ్ఞాపించను. ఇలాగ అందరూ తప్పించుకొని దరి చేరిరి. ఒక్కడన్నా చనిపోయినాడా? 276 మందిలో అందరూ బ్రతికినారు. యోనా గ్రంథం చదివినా కదా నేను. హెబ్రీయుడును, ఆకాశానికి, భూమికి, సముద్రానికి సృష్టికర్త అయిన దేవుని యందు భయము భక్తి గలవాడను అని చెప్పినాడు. మరి అంత భక్తి గల మనం ఏం చేస్తున్నామంటే పారిపోతున్నా అంటున్నాడు. యెహోవా సన్నిధిలో నుండి ఏం చేస్తున్నాడు? పారిపోతున్నా. మందిరానికి వచ్చి పారిపోవచ్చునా? పోకూడదు. దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలా. ఆయన సన్నిధి ప్రాముఖ్యమైంది.
కాబట్టి ఓడలో చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఏమొచ్చింది? యోనా ద్వారా ప్రమాదం వచ్చింది, ప్రాణాపాయం వచ్చింది. ఓడలో ఉన్నవారు తమ తమ దేవతలకు ప్రార్థనలు చేసినారు. ఎవరిని బట్టి ఈ కీడు వచ్చిందని చెప్పినప్పుడు యోనా నన్ను బట్టే కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో వేయరన్నారు. సముద్రంలో వేసినాక సముద్రం యొక్క పొంగు అణిగిపోయానని చెప్పి రాయబడి ఉన్నది, ఆపబడేనని రాయబడింది. తర్వాత నినివే పట్టణంలో 1,20,000 మంది ఉన్నారు. చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు యోనా. తర్వాత చేప నినివే పట్టణంలో యోనాను కక్కింది. యోనా నినివే పట్టణంలో 24 గంటలు ప్రయాణం చేసి సువార్త ప్రకటించినాడు. నినివే పట్టణంలో ఉన్నవారందరూ తమ చెడుతనాన్ని, దుర్మార్గపు పనులను మానివేసుకొని దేవుని యందు విశ్వాసం ఉంచిరి అని రాయబడింది యోనా గ్రంథం 3వ అధ్యాయంలో. 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో రాయబడింది, దేవుని యందు విశ్వాసం ఉంచిరి, నినివే పట్టణస్థులందరూ పశ్చాత్తాపపడి దేవుని చేత లయము కాకుండా వారు తప్పించుకొనిరి అని రాయబడింది. యోనా అంటాడు, ఇప్పుడు దైవజనుడు ఓడలో ఉన్నందుకు 275 మంది బతికినారు. దైవజనుడు ఓడలో ఉంటే ఓడలో ఉన్న వారికి అందరికీ ప్రమాదం వచ్చింది అక్కడ యోనా గ్రంథంలో. ఇక్కడ దైవజనుడు చెప్పిన మాట వినకపోతే ప్రమాదం వచ్చింది. అక్కడ కూడా దేవుడు చెప్పిన మాట వినకపోతే వాళ్ళకు ప్రమాదం వచ్చింది. రెండు ఒకటే. ఆడ దైవజనుడు ఉన్నాడు, ఇక్కడ దైవజనుడు ఉన్నాడు. అక్కడ దైవజనుడు చెప్పిన మాట వినలే, అందుకని ఓడలో ఉన్న వాళ్ళకంతా ఏమొచ్చింది? ప్రమాదం వచ్చింది. ఇక్కడ దైవజనుడు చెప్పినాడు, ఓడలో ఉన్న వాళ్ళకే చెప్పినాడు ఇట్లా పోతే ప్రమాదం వచ్చాదని. అయితే వీళ్ళు వినలే, ప్రజలు వినలే. ఈడ ప్రమాదం వచ్చింది. దైవజనులు ఉన్నందుకు అక్కడ ప్రజలు బతికినారు, ఇక్కడ ప్రజలు బ్రతికినారు. దేవుని పిల్లలు ఎక్కడుంటే అక్కడ ఏమవుతుంది? బ్రతుకుతారు అని రాయబడింది. చూద్దామా వాక్యాన్ని చూద్దామా? నీ వాక్యమే నన్ను బ్రతికించేననే పాట కూడా పాడుకున్నాం, మంచిది, సంతోషము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 22వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనం, మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపాను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకు వినియోగింతురు. ఇక మీదట శాపగ్రస్తం అనేది ఏదియో దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనం దానిలో ఉండును. ఆయన దాసులు ఆయన్ని సేవించుచు ఆయన ముఖదర్శనం చేయుదురు అని రాయబడింది కదా. ఏమాటంటే అక్కడ ఆ నది దగ్గర సమస్తము బ్రతుకును అనే మాట రాయబడింది. ఏ నది? జీవజలముల నది దగ్గర అక్కడ ఏం బ్రతుకుతాయి? సమస్తము బ్రతుకుతాయని చెప్పి రాయబడిన మాట ఒకటి రాయబడింది. ఎక్కడ రాయబడిందంటే హేజికేలు గ్రంథములు ఉంటుంది ఆ మాట. అక్కడ కూడా ఒక నది ఉంది. ఆ నది దగ్గర ఉన్న సకల జీవరాశులు, పక్షులు సమస్తం ఏమవుతాయి? బ్రతుకుతాయని రాయబడింది. యేసుప్రభు సన్నిధులు అంటే ఏమవుతారు? బ్రతుకుతారా, చనిపోతారా? బ్రతుకుతారు. చనిపోయినను బ్రతుకుతారు. ఇది చూడు ఎట్లుందో. పునరుత్థానమును నేనే, జీవమును నేనే. నా యందు విశ్వాసం ఇచ్చిన వాడు చనిపోయినను బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఇచ్చిన వాడు ఎన్నటికి చనిపోడు. యేసుప్రభువును నమ్ముకుంటే మరణం లేదు, దుఃఖము లేదు, బాధ లేదు. ఇక్కడ కాదు, ఇక్కడ అందరికీ వచ్చాయి ఇవి. మట్టి శరీరాలు కలిగినాం కనుక ప్రతి ఒక్కరికి ఏదో ఒక శోధన, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక బాధ, ఏదో ఒక ఇబ్బంది, నష్టము, కీడు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. అయితే వీటన్నిటిలో దేవుడు ఏం చేస్తాడు? మనకు అండగా ఉండి సహాయం చేస్తాడు. ఇప్పుడు పౌలుకు తోడుగా ఉండి ఖైదీలందరినీ బ్రతికించిన దేవుడు, యోనాకు తోడుగా ఉండి నినివే పట్టణస్థులకు సువార్త చెప్పినప్పుడు 1,20,000 మందిని బ్రతికించిన దేవుడు ఈరోజు మన మధ్యన ఉన్నాడు. దేవుడి తలంపులన్నింటినీ మనందరి కొరకు దీవించునుగాక. ప్రార్థన.
పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయనా. మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి ప్రభు దినాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ వాక్యాన్ని, జీవము గల మీ మాటలు వినడానికి కృప చూపారు. మీకు స్తోత్రములు. శబ్దయంత్రము ద్వారా బయట ఉన్న ప్రజలు విన్నారు. వారిలో భయము కలిగించండి, మార్పు కలిగించండి, పశ్చాత్తాపం కలిగించండి. మీరు నిజమైన దేవుడని, పాపమును క్షమించే దేవుడని ప్రతి ఒక్కరు తెలుసుకొని మీ మార్గములో నడవడానికి దయచూపమని ప్రార్థన చేయుచున్నాం. చేరువచ్చిన ప్రజలను దీవించి ఆశీర్వదించండి. రాలేని వారికి మరొక తరుణాన్ని దయచేయండి. మమ్మల్ని అందరినీ కాపాడి మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవము గల సర్వశక్తి గల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.